వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ ఒక అతని పైన దాడి జరిగిన దాని గురించి రెచ్చగొట్టి చివరికి జరిగిన ఒక దాడి మీద అండ్ ప్రతి ఒక్క విషయానికి అవినాష్ రెడ్డి తనకు తనగా ఒక కొత్త రాజకీయ శైలి ఎంచుకుని బ్లేమింగ్ ఆన్ టీడీపీ అన్నదే ఒక్కటే మన ప్రధాన అంశం అని తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఫేస్ వాల్యూ ఉందా? ఎంతవరకు ఉంది? నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పులివెందుల గడ్డ మీద గెలవగలుగుతాడా? ఎవరినైతే ఎక్కిరిచ్చారో బుడబుక్కలోళ్ళలాగా వాళ్ళందరూ ఈరోజు ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి కంచు కోటైన పులివెందుల్లో ఈరోజు చేస్తున్న ప్రచారం చూసి పులివెందుల్లో నెక్స్ట్ టైం ఈ పులి కూడా గెలవలేడన్న పరిస్థితికి వచ్చింది. పులి ఉంటాడా? ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తాడా? అదంతా చాలదన్నట్టు పేరుని నాని ఈ సోకాల్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అన్న మాటలేంటి మర్చిపోతున్నారా ప్రతి ఒక్కళ్ళు? కనీసం మనకి సంఖ్యాబలం తగ్గిపోతుంది, వీఆర్ ఇన్ డిమినిషింగ్ గ్రౌండ్, ఎక్కడా లేని టీడీపీ విపరీతంగా పుంజుకుంటుంది పులివెందుల్లో అని తెలిసి కూడా విపరీత చేష్టల్లో పేరెన్నాని ఇలాంటి వాళ్ళు వదిలితే వాళ్ళు వాగే వాగోళ్ళందరూ ప్రజలు చూసి చీత్కారానికి గురవుతున్న పరిస్థితి ఈరోజు. ప్రతి ఒక్కళ్ళు అసహించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న ఈ తరుణాలన్నీ చూసి. ఇలాంటి రాజకీయమా చివరికి నేర్పిస్తుంది? ఇలాంటి మనిషా పులివెందుల్లో సొంత బాబాయికి న్యాయం చేయలేంది పులివెందుల ఆడబిడ్డ అయిన సునీతని రోడ్డు మీద నుంచోబెట్టిన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటారు. అండ్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కంటే వివేకానంద రెడ్డికి ఉన్న సే అండ్ ఆయనకున్న ఇంపార్టెన్స్, ఫ్యాన్స్ చాలా ఎక్కువ.